పల్లీలతో పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. మరి ఇది మనం ఇంతకుముందు వీడియోలోని పచ్చి వాటితోనే చేసాము. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకుందాం. ఈ పచ్చడి అయితే ఇలా కనుక చేస్తే చాలా బాగుంటుంది. మనం రకరకాలుగా చేసుకోవచ్చు, రకరకాల పద్ధతుల్లో. ఈ దొండకాయ పచ్చడి అనేది చాలా టేస్టీగా వచ్చిందండి. పల్లీలతో చేస్తే చాలా బాగుంది. మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఇక్కడ నేనైతే 1/2 కేజీ దొండకాయలు తీసుకుని శుభ్రంగా కడిగేసి ఇలా ముక్కలు కట్ చేసి పెట్టాను. దీనిలోకి 1 టమాటా మాత్రమే తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా ఒకటి కూడా తీసుకోవచ్చండి. ఇలా ఇప్పుడు పక్కన పెట్టుకొని ముందుగా బాండి పెట్టుకొని కొంచెం వేడైన తర్వాత ఒక పెద్ద స్పూన్ అన్ని పల్లీలు అయితే వేయించుకుందాం. ఫస్ట్ ఇలా పల్లీలు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవచ్చు, లేదంటే హై ఫ్లేమ్లో కూడా వేయించుకోవచ్చు. ఇలా వీటిని వేయించేసుకొని ఇప్పుడు వేగిన తర్వాత వీటిని అయితే పక్కకు తీసుకుందాము. ఇప్పుడు మనకి ఈ విధంగా వేగితే సరిపోతుంది. తర్వాత అదే బాండీలోని మిరపకాయలు అయితే ఒక 200 గ్రామ్స్ ఉంటాయి. మీరు ఎంత తినగలరో చూసి వేసుకోండి. కారం అయితే మిరపకాయల కారం తక్కువ ఉంటాయి కొన్ని. ఇవి కొన్ని తక్కువగా ఉంది అనిపించి నేను 4 ఎండు మిరపకాయలు కూడా వేసాను. 200 గ్రామ్స్ 1/2 కేజీ దొండకాయలకి సరిపోతాయండి. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసాను. చిటికెడన్ని మెంతులు వేసాను. అలా వేసుకోండి. తర్వాత ఒక స్పూన్ ధనియాలు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచి చేసుకోండి. మిరపకాయల కలర్ చేంజ్ అయ్యాయి. ఎర్ర మిరపకాయలు చూడండి ఈ విధంగా వేయించుకుంటూ లాస్ట్లోని ఒక స్పూన్ జీలకర్ర వేసి తీసి పక్కన పెట్టుకుందామండి. వేగిపోయినాయి మనకి. ఆ వేడికి మగ్గిపోతుంది జీలకర్ర అయితే. ఇప్పుడు పక్కన పెట్టి తర్వాత అదే బాండీలో ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసేసుకుందాము. అలా వేసుకోండి. దొండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకుందాం. ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఒక టమాటా కట్ చేసి ఉంది కదా, అది కూడా ముక్కలు వేసుకోండి. వేసుకున్న తర్వాత చిటికెడంతా సాల్ట్ వేసుకుంటే ఈ దొండకాయ ముక్కలు టమాటా ముక్కలు త్వరగా వేగిపోతాయి. ఇవి పూర్తిగా 100% ఏమి వేగాల్సిన అవసరం లేదు. ఒక 70-80% వేగిపోతే సరిపోతుంది. పచ్చడి బాగుంటుంది. అలా వేయించుకునే పని అయితే మీరు చూసి చేసుకోండి. ఇప్పుడు మనం ఇవన్నీ చల్లారి పెట్టాము తీసి మిరపకాయలు ఇవి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలు మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా మగ్గిద్దాము. మధ్య మధ్యలో చూసి కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు పడుతుంది. ఇలా చేస్తే చపాతీలోకి, అన్నంలోకి, నెయ్యి